థ్యాంక్ యూ సో సో ఇప్పుడు మచ్ ఒక కన్ఫ్యూజ్ వాతావరణం నడుస్తుంది సార్ మార్కెట్లో. అంటే 1 year నుంచి ఎలక్షన్లు రకరకాలుగా కొన్ని ఇబ్బందులు వచ్చాయి, మార్కెట్ కాస్త స్లో అయింది. సో Correct. ఇప్పటికీ మార్కెట్ పుంజుకోలేదు. అవును, ఇదే టైంలో హైడ్రా ల్యాండ్ కమిషన్ కూడా తీసుకుని అవటం వల్ల కరెక్ట్, చాలా మంది అడ్వాన్స్లు ఇచ్చి కూడా వెనక్కి తీసుకుంటున్నారని చెప్పి వినిపిస్తున్న మాట. ట్రూ ట్రూ ట్రూ. సో ఏంటి అసలు ఏం జరుగుతుంది హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ప్రెసెంట్ ట్రెండ్స్ ఏంటి? నేను ఎప్పుడు చెప్తాను యాక్చువల్గా. సో ప్రతిసారి మనం ఏది స్టడీ చేసినా కూడా 2 పర్సెప్షన్స్ ఉంటాయి. ఒకటి స్థూలంగా స్టడీ చేయాలి, సూక్ష్మంగా కూడా స్టడీ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ప్రస్తుతం హాట్ టాపిక్ కొంచెం హైడ్రా గురించి చెప్తూ మిగతా నేను కవర్ చేస్తాను. Yes, sir. హైడ్రా అనేది ఇప్పుడు ప్రస్తుతం చాలా హాట్ టాపిక్, బర్నింగ్ టాపిక్, ఎస్పెషల్లీ నేను రియల్ ఎస్టేట్ సెగ్మెంట్లో. అంటే ల్యాండ్ ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు కానీ, బిల్డర్స్ కానీ, లేకపోతే దానిలో ఇన్వాల్వ్ అయిన ప్రతి వ్యక్తి కూడా దిస్ విల్ బికమ్ ఏ కొంచెం హాట్ టాపిక్గా ఉందన్నమాట. ఎవ్రీబడి ఈజ్ థింకింగ్, అనలైజింగ్ వాట్ హ్యాపెండ్ అనేది. సో మనం హైడ్రాకి సంబంధించింది కూడా మనం దీని మీద ఒక 3 పర్సెప్షన్తో స్టడీ చేయాల్సి ఉంటుంది. 3 పర్సెప్షన్స్ ఉన్నాయి దీంట్లో. అండ్ మళ్ళీ ఒక్కొక్క పర్సెప్షన్లో స్థూలంగాను అట్లానే సూక్ష్మంగా కూడా చూడాల్సి ఉంటుంది. ఫస్ట్ పర్సెప్షన్ వచ్చరికి ఎన్విరాన్మెంట్. యాక్చువల్గా హైడ్రా అనేది రిలేటెడ్ టు ద ఎన్విరాన్మెంటల్ ఇష్యూ అనమాట. సెకండ్ అనేది పీపుల్స్ పర్సెప్షన్, ప్రజలు హౌ దే ఆర్ టేకింగ్ ఇట్, హౌ దే ఆర్ ఫీలింగ్ ఇట్, యాక్చువల్లీ హౌ దే ఆర్ ఎక్స్పీరియన్సింగ్. నెంబర్ 3 వచ్చరికి గవర్నమెంట్ పర్సెప్షన్ ఎలా ఉందనేది. సో ఫస్ట్ మనం ఎన్విరాన్మెంట్కి వెళ్దాము. ఎందుకంటే ఎన్విరాన్మెంట్ ఆల్సో ఇట్ ఈస్ ఎ వైటల్ రోల్ యాక్చువల్గా. సో మెయిన్ గవర్నమెంట్ చెప్తుంది ఏంటంటే టు ప్రొటెక్ట్ ద ఎన్విరాన్మెంట్ వీఆర్ డూయింగ్ దిస్, ఇదంతా మేము ప్రొటెక్ట్ చేయడానికి చేస్తున్నాం అనేది చెప్తున్నాం అనమాట. సో ఫస్ట్ ఎన్విరాన్మెంట్ పార్ట్లు కనుక తీసుకుంటే ఒక సైంటిఫిక్ థియరీ ఉంది. థియరీ ప్రకారం మన భూమండలం ఏర్పడి 460 సంవత్సరాలైంది. 460 సంవత్సరాలైంది. దాన్ని మనం స్టడీ చేయడానికి స్కేలింగ్ డౌన్ చేసామనుకున్నాం. అంటే ఒక 46 సంవత్సరాల కింద కనుక తీసుకుంటే, అంటే స్కేలింగ్ డౌన్, అంత పెద్ద స్టడీ కష్టం కాబట్టి 46 సంవత్సరాల కిందగా స్కేలింగ్ అనేది చేస్తే, అంటే ఈ భూమండలం 46 సంవత్సరాలు కనుక ఏర్పడితే మానవ మనుగడ స్టార్ట్ అయింది 4 గంటల నుంచి. అంటే 46 సంవత్సరాలు ఉంటే 4 గంటల నుంచి మానవ మనుగడ స్టార్ట్ అయింది. దాంట్లో ఇండస్ట్రియల్ రివల్యూషన్ 1 minute అవుతుంది స్టార్టింగ్. ఈ 1 minuteలో మనం 30% ఎన్విరాన్మెంట్ని తినేసాం 1 minuteలో. అంటే దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అనమాట. దానివల్ల మీరు 460 కోట్ల సంవత్సరాల క్రితం భూమి ఏర్పడింది అన్న అక్కడి నుంచి 1850లో ఇండస్ట్రియల్ రివల్యూషన్ వచ్చింది. అంటే ఈ డ్యూరింగ్ దట్ పీరియడ్, ఆ పీరియడ్లో ఎన్విరాన్మెంట్లో ఎక్కడా చేంజ్ లేదు. అంటే ఇప్పుడు 57 degrees మైనస్ ఉండే చోట 57 degrees ఉంది, 37+ degrees ఉన్న చోట ఎన్విరాన్మెంట్ 37 degrees ఉంది, ఎక్కడా చేంజ్ లేదు. బట్ వెన్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనం దాన్ని హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్ అనేది అక్కడి నుంచి స్టార్ట్ అయింది 1850 నుంచి. అక్కడి నుంచి ఇంకా ఎన్విరాన్మెంట్ అంతా డిస్టర్బ్ అవుతూ వచ్చిందనమాట. ఇది మన జీవితంలో ఎలా ప్రభావితం చేస్తుందంటే, సో ఇది ఆల్రెడీ ఇది ప్రభావితం చూపడం స్టార్ట్ చేసేసింది, అది మనం గుర్తించడం లేదు. అదేంది, మన జీవిత ప్రమాణ స్థాయిలు కానీ, మన లైఫ్ స్పాన్ కానీ 12 సంవత్సరాలు తగ్గిపోయింది ఆల్రెడీ. 12 years సైంటిఫిక్ థియరీస్ డాక్టర్స్ ఇవన్నీ చెప్పేది. ఇంకోటి చెప్తాను, డాక్టర్ హెగ్డే అనేది ఏంటంటే, మనం అనేది ఒక 10%, మనం బార్న్ జీన్స్, మన పేరెంటల్ ఇవన్నీ 10%, 90% అనేది ఎన్విరాన్మెంట్ అని చెప్తారు ఆయన. అంటే మన కణాలు 100 కోట్ల కణాలు అనేది పుట్టేవి అంతా ఎన్విరాన్మెంట్ని తీసుకునే పుడతాయి. ఇఫ్ ఇట్ ఈజ్ ఎన్విరాన్మెంట్ పొల్యూటెడ్, యూ విల్ బీ పొల్యూటెడ్. అందుకే లైఫ్ స్పాన్ తగ్గిపోవటం, లైఫ్ స్టైల్ డిసీజ్ రావటం, ఇంకా ప్రతిదానికి ఫ్యాటిక్స్ ఇవన్నీ డిసీజ్ రావటం జరుగుతుంది అన్నమాట. సో కాబట్టి ప్రత్యక్షంగా కూడా ఇది మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది అనమాట. కాబట్టి ఇది ఈజ్ ఎ వెరీ బిగ్ ఇష్యూ యాక్చువల్గా ఎన్విరాన్మెంటల్. సో దీంట్లో మళ్ళీ రిలీజియస్ ఆస్పెక్ట్లో, ప్రకృతి విషయంలో, ఈ రిలీజియస్ ఆస్పెక్ట్లో పూర్వీకులు ఆ రోజు నుంచే ప్రకృతిని రక్షించాలని, ప్రకృతిని ధర్మో రక్షిత అనేవాళ్ళు. సో ధర్మం అంటే అప్పుడు ప్రకృతి ధర్మాలు అన్నమాట. ప్రకృతిని రక్షించుకోవాలి, లేకపోతే మానవ మనుగడకి చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి అప్పటి నుంచి కూడా రిలీజియస్, మనం చూసే పండుగలు కూడా చూడండి, ఎక్కువ మనం చెట్లను పూజిస్తాం, మొక్కల్ని పూజిస్తాం. సపోజ్ ఇప్పుడు రేపు వినాయక చవితి ఉంది, వినాయక చవితి రోజు పత్రిక అవన్నీ తీసుకొస్తాం, చెట్లతో వెళ్తాం, చెట్లతో మనం సింక్ అవుతాము. అలానే ఉగాది రోజు అవి వేపని అవన్నీ తింటాం. సో టు మేక్ ద అవేర్నెస్, నేచర్ని అవేర్నెస్ తీసుకురావడానికి ఈ మతాలు ఇవన్నీ ఆచారాలు అనేవి వచ్చాయి అనమాట. ఇది మనం స్థూలంగా చూస్తే దిస్ ఇస్ వాట్ వీఆర్ గెటింగ్ ఇంపాక్ట్. ఇంకా సూక్ష్మంగా చూస్తే, అంటే మనం నేరో డౌన్ చేసుకుంటే, ఈ లేక్స్, ఇప్పుడు వచ్చిన లేక్స్ కానీ నదులు కానీ ఇవి ఎలా ఉంటాయంటే, నదులు, లేక్స్, తర్వాత ఇవన్నీ కొన్ని సహజంగా ఏర్పడినవి ఉంటాయి, కొన్ని మన అవసరాల గురించి తీసినవి ఉంటాయి, మన అవసరం గురించి మనం తవ్వుకునేవి ఉంటాయి అనమాట ఈ లేక్స్ ఇవన్నీ.
సో ఇవి ఎందుకు చేస్తారంటే మనకి భగవంతుడు ఆల్రెడీ ఏమంటారు, ఆ భగవంతుడు ఏమంటాడు, సకల చరాచర సృష్టి ప్రతి జీవి కూడా సృష్టించింది మనిషి కోసమే. ఉన్న జన్మాల్లో అన్నిటికంటే ఉత్తమమైన జన్మ మానవ జన్మ. అంటే ఈ వాటర్ కానీ, సూర్యుడు కానీ, లేకపోతే మట్టి లోపల ఉన్న పురుగు పుట్ర కూడా మన గురించి పుట్టించినవి అనమాట. అయితే దాన్ని లిమిటెడ్గా మనం దానికి వాల్యూ ఇస్తూ వాడుకోవాలి యాక్చువల్గా. లేకపోతే ఏమవుతుంది అనేది వాట్ వీఆర్ ఇప్పుడు చూస్తున్నాం కదా, అనుకోని వర్షాలు, అనుకోకుండా ఎండ, తీవ్రంగా ఎండ ఉండటం. అసలు ఈ టైంలో మనం ఎప్పుడు ఏసీ వేసుకున్నది లేదు. ఇప్పుడు ఈ లాస్ట్ 10 days బ్యాక్ అయితే ఎండలకి ఏసీ వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను 96-2000 ప్రాంతంలో హైదరాబాద్ వచ్చేటప్పుడు గుంటూరు నుంచి మాకు ఆ టైంలో ఏసీ బస్సెస్ లేవు. మామూలు బస్సులో వచ్చేసేవాళ్ళం. ఎండాకాలంలో వస్తే మొత్తం సింపుల్ టీషర్ట్ వేసుకుని హైదరాబాద్ వస్తాం. హైదరాబాద్ రాగానే హైదరాబాద్లో చలి ఉండేది ఎండాకాలంలో. మార్నింగ్ దిగుతాం బస్సు. ఇక అప్పుడు స్వెటర్స్ వేసుకుని ఆటో ఎక్కేసి ఇట్లా వణుకుతూ ఇంటికి వెళ్ళిపోవడం. దట్ వాజ్ ద ఎన్విరాన్మెంట్ అప్పుడు. ఈరోజు బస్సెస్ ఏసీ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏసీ బస్ కోసం ఎక్కువ ఏసీ పెడతాడని స్వెటర్ కూడా పెట్టుకుంటున్నాం అవసరాన్ని బట్టి. చలికాలంలో ఇక్కడికి వచ్చినా కూడా ఆటో ఎక్కేటప్పుడు స్వెటర్ తీసుకుని చలికాలంలో ఇంటికి వెళ్తున్నాం. ఇది 4 o'clock 5 o'clock. దట్ ఈస్ వై ఇట్ ఈస్ చేంజింగ్. వీ నీడ్ టు అబ్జర్వ్ దట్. ఇది మన జీవితంలో చుట్టుపక్కల ప్రతిదీ మనం మానిటర్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు హైడ్రా కమిషన్ తీసుకుంటే 100% కరెక్ట్ అంటారు. దీనిలో 2 ఉన్నాయండి. హైడ్రా డెసిషన్ అనేది కరెక్ట్, బట్ అప్రోచ్ ఈజ్ నాట్ కరెక్ట్. అప్రోచ్. సో ఇది కూడా ఎందుకంటే ఈ కుంటలు ఇవన్నీ ఉన్నాయి చూసారా, వాటర్ ఏమవుతుంది మీకు ఎప్పుడైనా కుంటలు చుట్టుపక్కల పడిన వర్షం ఎప్పుడైతే అక్కడ బిల్డింగ్స్ కానీ కాంక్రీట్ కానీ లేకపోతే వర్షం అంతా భూమిలోకి వెళ్ళి భూమి పైనుంచి చెరువులోకి వెళ్తుంది. అలానే భూమి లోపల నుంచి కూడా లేయర్స్ కూడా చెరువులోకి వెళ్తుంది అనమాట. సో అదేమవుతుంది, చెరువు అంతా నిండిపోయి ఉంటుంది. ఆ చెరువు మళ్ళీ ఏం చేస్తుందంటే ఆ చుట్టుపక్కల ఉన్న ల్యాండ్ని మాయిశ్చర్ని మెయింటైన్ చేస్తుంది. ఇప్పుడు ఆ తడిని ఉండేటట్టుగా మెయింటైన్ చేస్తుంది. భూమి కింద ఆల్రెడీ ఒక పెద్ద ఇంజన్ నడుస్తుంటుంది, మైక్రోబయం అంటాం దాన్ని. సో అదేంటంటే ఎప్పుడు పర్కులేట్ చేస్తూ ఉంటుంది ల్యాండ్ని. సో దానివల్ల ఏమవుతాయి, మనకు చెట్లు చుట్టుపక్కల బాగా గ్రో అవుతాయి. అంటే విపరీతంగా దట్టంగా గ్రో అవుతాయి. దట్టంగా గ్రో అయిన ట్రీస్ వృక్షాలు ఏదైతే ఉన్నాయో అవి క్లౌడ్స్ని అట్రాక్ట్ చేస్తాయి. క్లౌడ్స్ని అట్రాక్ట్ చేసినప్పుడు ఇట్ బికమ్ రెయిన్. మళ్ళీ రెయిన్, ట్రీ, ఇదంతా ఇదొక సైకిల్ అనమాట. సో ఈ సైకిల్ని మనం డిస్టర్బ్ చేస్తున్నాం. చుట్టుపక్కల బిల్డింగ్స్ కట్టేసాం అనుకోండి. బిల్డింగ్స్ కడితే వర్షం పడినప్పుడు ఏమవుతుందంటే కాంక్రీట్ మీద పడిన వర్షము 85% ఏమవుతుందంటే కాంక్రీట్ పీల్చుకుంటుంది. మళ్ళీ ఎండ రాగానే ఎవాపర్ అయిపోతుంది. అది భూమి లోపలికి వెళ్ళి చెరువులోకి వెళ్ళి ఛాన్సే లేదనమాట. నెంబర్ 1 అక్కడ ఒక అనర్థం జరుగుతుంది. నెంబర్ 2 ఏంటంటే బిల్డింగ్స్ అడ్డం ఉండటం వల్ల వాటర్కి వెళ్ళే దారి ఉండదుగా. చెరువులకి వెళ్ళాలి, అది వెళ్ళేటప్పుడు దారి ఉండదు కాబట్టి ఏమవుతుంది, ఇళ్లలోకి, సెల్లార్లోకి, ఇక ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ ఇలా వచ్చేస్తుంది అనమాట. అంటే దాని తీవ్రత అలా ఉంటుంది తీవ్రంగా. అప్పుడు ఎవరికి లాస్, మనకే. ఇప్పుడు చూసారు రీసెంట్ పేపర్లు చదివి కొన్ని 100 కార్లు ఇంజన్స్ పనిచేయట్లేదు, వాటర్లో వెళ్ళిపోయినాయి, ఇన్సూరెన్స్లు అన్నీ బిజీ ఉన్నాయి, సర్వీస్ సెంటర్స్ అన్నీ బిజీ ఉన్నాయి. దిస్ ఈజ్ వే గోయింగ్ అన్నమాట. సో ఇలాంటి ప్రకృతి వైపత్యాలకి ఇబ్బంది మనమే. కాబట్టి ఈ హైడ్రా లాంటి దాన్ని తీసుకొచ్చి దాన్ని క్రమబద్ధం చేయాలనేది ఒక ప్లానింగ్తో గవర్నమెంట్ ముందుకెళ్తుంది. హైడ్రా ఈజ్ 100% కరెక్ట్, దాని అప్రోచ్ ఈజ్ నాట్ కరెక్ట్ ఐ కెన్ సే. ఎందుకంటే ఒక గవర్నమెంట్కి ప్రకృతి పట్ల ఇంత తీవ్ర స్థాయిలో శ్రద్ధ తీసుకోవడం అనేది మనం ఎప్పుడు చూడలేదు. వస్తుంది హైడ్రా అయితే తెచ్చారు కానీ హడావిడి ఉంటుందనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. సో దీంట్లో హైడ్రాలో ఎఫెక్ట్ 3 perception ఉంటుంది. ఎఫెక్ట్ అయిన వ్యక్తుల్లో ఎలా ఉంటుంది, ఒకళ్ళు సెలబ్రిటీస్ లేకపోతే హై పొలిటీషియన్స్ నెట్వర్క్స్ వాళ్ళు ఉంటారు. వాళ్ళకి హైడ్రా వచ్చేసి ఏదో ఆ చెరువు గట్టు మీద కట్టారని చెప్పేసి కొట్టేసినా కూడా వాళ్ళు కొంచెం ఆ బ్రాండింగ్ ఏదైనా పోతుంది, చిన్నపాటి లాస్ ఉంటుంది, కానీ వాళ్ళకి ఇట్ డజంట్ మ్యాటర్ ఫర్ దెమ్. ఓకే, సో వాళ్ళకి పెద్ద ఇంపాక్ట్ ఉండదు. ఇది ఒకటి. నెంబర్ 2 వచ్చేసరికి అబోవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లైక్ ఎఫిలెంట్ పీపుల్ అనమాట. వీళ్ళు వచ్చేసరికి వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఎఫెక్ట్ అయ్యారు. బట్ ఏంటంటే మంచి కూడా తప్పు ఉంది కదా, మనం ఏం వాయిస్ రైజ్ చేస్తాం, పొరవ పోతుందని ఒకవైపు ఉంటుంది. ఇంకోవైపు కొంచెం ఎమోషనల్ బాండింగ్ ఉంటుందిగా, ఇల్లు అవన్నీ కన్స్ట్రక్షన్ డిస్టర్బ్ అయ్యిందని చెప్పి ఎమోషనల్ బాండింగ్తో బాధ ఉంటుంది. ఒకవైపు విపరీతమైన కోపం కూడా ఉంటుంది. దే విల్ వెయిట్ ఫర్ ద టైం వచ్చినప్పుడు వాళ్ళు కూడా దాన్ని ప్రొటెస్టెంట్లో తీవ్ర స్థాయిలో ప్రొటెస్ట్ చేస్తారు దీన్ని. ఇది నెంబర్ 2. నెంబర్ 3 వచ్చేసరికి సామాన్య మానవులు. వీళ్ళకి ఇవేం ఉండదు, మనం తప్పు చేసాం, నేనున్న ఇల్లు నన్ను డిస్ట్రాయ్ చేసి నన్ను బయటపడేశారనేది ఒక తీవ్రమైన బాధ ఉంటుంది. ఎందుకంటే హోమ్ ఈజ్ ద నెక్స్ట్ సెంటిమెంట్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఫస్ట్ ఫ్యామిలీ సెంటిమెంట్ మనకి, తర్వాత హోమ్ అనమాట. ఇంటికి సంబంధించిన మమకారం, లేకపోతే మనం ప్రతి వస్తువు కొనేటప్పుడు కానీ, లేకపోతే ఇల్లే కొనేటప్పుడు కానీ, పెయింట్స్ దగ్గర కానీ, వాస్తు విషయంలో కానీ అన్నీ అత్యంత జాగ్రత్తలు ఎక్కువ టైం తీసేసి మనం సెలెక్ట్ చేసుకుని చేస్తాం. ఇది నాట్ ఓన్లీ ఒక షెల్టర్ కాదు, ఇది ఒక ఎమోషనల్ బాండింగ్ అనమాట. ఇలాంటివి పడగొట్టినప్పుడు
చాలా తీవ్రంగా బాధపడాల్సి ఉంటుంది అనమాట. దిస్ ఈజ్ వే గోయింగ్ అని. అయితే వీళ్ళు అనేది ఏంది యాక్చువల్గా, సార్ నాకు హుడా అప్రూవల్ ఉంది ల్యాండ్కి, బిల్డర్స్ ఏమంటారు మాకు హుడా అప్రూవల్ వచ్చింది, మేము కన్వర్షన్ పే చేసాము, నాకు హుడా ఛార్జెస్ పే చేశాను, తర్వాతనేమో నాకు బిల్డర్స్ ఫైనాన్స్ వచ్చింది, బిల్డర్ ఫైనాన్స్ ఎస్బీఐ నుంచి కూడా వచ్చింది, ఎస్బీఐ నుంచి కూడా నాకు లోన్ శాంక్షన్ అయింది, వాళ్ళు త్వరగా ప్రాసెస్ చేశారు డాక్యుమెంటేషను, నేను బిల్డింగ్ కట్టాను, అమ్మాను, మళ్ళీ కస్టమర్లు కొన్నారు, కస్టమర్లు కూడా ఈ ప్రాసెస్ అంతా చేసుకున్నారు, కస్టమర్లు కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, రిజిస్ట్రేషన్ డబ్బులన్నీ గవర్నమెంట్కి వెళ్తాయి, ఈ ట్యాక్సెస్ జిఎస్టీలు అవి కూడా గవర్నమెంట్కి వెళ్తాయి, అలానే బిల్డర్ కట్టినప్పుడు పే చేసే హుడా ఫీజెస్ వాళ్ళకి వెళ్తాయి, అట్లానే ఇది అసెట్ ఛార్జెస్ ఉంటాయి కదా ఎవ్రీ ఇయర్ పే చేసే, ఇవన్నీ ఎవ్రీథింగ్ గవర్నమెంట్కి వెళ్తాయి అనమాట. సో ఇవన్నీ మేము ఆల్రెడీ పే చేసి వారిని ప్రాంప్ట్గా ఉన్నప్పుడు ఇప్పుడు సడన్గా వచ్చేసి హడాని కూల్ చేస్తే మా పరిస్థితి ఏంటి అనేది ఒక ఇది అనమాట. దట్ ఈస్ వే ఐ టోల్ దట్ అప్రోచ్ అనేది అసలు కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం అనమాట. ఒకటి డెస్టినేషన్ మంచిదై ఉండాలి, దానికి వెళ్ళే మనం రూట్ కూడా మంచిదై ఉండాలి. సో దీనికి గవర్నమెంట్ ఏంటంటే ప్లాన్ ఏ, ప్లాన్ బి, ఎగ్జిట్ ప్లాన్ అని 3 తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఏమైంది, ఇప్పటివరకు కొడుతూ వచ్చారు, కొన్ని దగ్గరకు వచ్చేసరికి ఇంకక్కడ హెల్డప్ అయ్యారు, మేబీ మే రీజన్స్, కాలేజీలు అనే స్కూల్స్ అనే వాటి మీద రీజన్. మొన్న 4th ఒక 2-3 రోజుల క్రితం హైకోర్టు కూడా ఒక ఎన్విఎన్ అనే కన్స్ట్రక్షన్ ఒక 12 acres ఏదో వాళ్ళది ఏదో హుడాలో నోటీస్ ఇస్తే వాళ్ళు వెళ్ళి స్టే తెచ్చుకున్నారు మొత్తం. ఇంకా ఇప్పుడు ఒక్కళ్ళ తర్వాత కూడా స్టే తెచ్చుకోవడం స్టార్ట్ అవుతారు, ఇంకా అది ఇదైపోతుంది అనమాట. బట్ ఈ డిస్టర్బెన్స్ ఏదైతే ఉండదో అది మనసులో బాగా ఉండిపోతుంది, తర్వాత బాగా ఉంటుంది. తర్వాత ఏమో రియల్ ఎస్టేట్ మీద ఆధారపడిన వాళ్ళు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ చాలామంది ఉన్నారు. సో ఇది వాళ్ళందరికీ ఎఫెక్ట్ అవుతుంది. రియల్ ఎస్టేట్ని కొంచెం ఎఫెక్ట్ అయితే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆంధ్రప్రదేశ్లో అక్కడ గవర్నమెంట్ పడిపోవడానికి మేజర్ రియల్ ఎస్టేట్లో అంటే చాలామంది రియల్ ఎస్టేట్ మీద ఆధారపడిన వాళ్ళకి వృత్తి లేక, డెవలప్మెంట్ లేక, అవి లేక, దీస్ ఆర్ ద రీజన్స్, వన్ మేజర్ రీజన్ అనమాట. డెవలప్మెంట్ లేకపోతే ఆటోమేటిక్గా ఆగిపోతుంది అనమాట. అట్లనే రియల్ ఎస్టేట్ బాగుంటే ఎంత క్రేజ్ ఉంటుంది అసలు యాక్చువల్గా. సో చూసారా, మనం కేసీఆర్ని రెండోసారి ఎందుకు ఎన్నుకున్నారు, చంద్రబాబు నాయుడు ఆ టైంలో రెండోసారి ఎందుకు ఎన్నుకున్నారు, దీస్ ఆర్ ఆల్ ద మేజర్ ఏంటంటే గవర్నమెంట్ బాగా వర్క్ చేస్తుంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా కనుక వస్తూ ఉంటే జనాలకి ఉద్యోగాలు దొరుకుతాయి, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా చాలామంది బ్రతుకుతూ ఉంటారు. రియల్ ఎస్టేట్ కూడా చాలా బాగుంటుంది. హైదరాబాద్ కూడా ఈ విధంగా విస్తరించడానికి కారణం మీరు అన్నట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది, రియల్ ఎస్టేట్ ఆటోమేటిక్. కానీ ఎందుకో 1 year నుంచి కాస్త డల్గా ఉంది. ఇప్పుడు కూడా కొంతమంది అడ్వాన్స్ నుంచి వెనక్కి తీసుకుంటున్నారు బిల్డర్స్ దగ్గర నుంచి అని చెప్పి వినిపిస్తుంది మాట. ఎంతవరకు నిజం అది కరెక్టేనండి. ఒక భయం వస్తుంది కదా యాక్చువల్గా. రియల్ ఎస్టేట్ ఎలా ఉంటుందంటే ఈ భయం అనేది ఎంతవరకు ఎఫెక్ట్ చూపిస్తుంది మార్కెట్ మీద? కొంతవరకే చూపిస్తుంది, తర్వాత ఏముండదు. బట్ స్టార్టింగ్లో ఉంటుంది. అది ఎలా అంటే ఇప్పుడు మేమే చూస్తుంటాం కదా, ఒక మంచి ప్లాట్ ఉంది, హైవే మీద ఉంది, రేట్ తక్కువ, బాగుంది, నాకు డబ్బులు అవసరం, తక్కువ రేటుకి ఇస్తాను, వాస్తుపరంగా అంతా బాగుంది, దాని పక్కనే 2-3 సమాధులు ఉన్నాయనుకోండి, అంటే చిన్నదే, అది ఇగ్నోరబులే, ఇంకొనరు, సెంటిమెంట్, అది సెంటిమెంట్. అలానే బిల్డింగ్ చాలా బాగుంది, ఎవ్రీథింగ్ సూపర్ ఉంది, ఎక్సలెంట్ ఉంది, మొత్తం బాగుంది, రేట్ కూడా తక్కువకి వస్తుంది, బ్యాంక్ లోన్ అన్నీ వస్తున్నాయి, చిన్న వీధుసులు ఉంది, కొనరు, వాస్తు వృద్ధి ముందు కొనరు. అంటే ఒక చిన్న ఇది చాలన్నమాట. అలానే ఇప్పుడు హైదరాబాద్లో ఇప్పుడు భయపడుతున్నారు యాక్చువల్గా. సో ఎక్కడ తీసుకోవాలి, ఎక్కడ తీసుకోకూడదు అనేది, దానికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. మనం వెబ్సైట్ ఒకటి ఉంది, www.lakes.hmda.gov.in. దాంట్లో మీకు అన్ని లేక్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. ఫైండ్ అని ఉంటుంది, దాని మీద Ctrl F అని కొడితే ఫైండ్ లొకేషన్స్ చూసి మీరు దాని మీద క్లిక్ చేస్తే మీరు ఏ లొకేషన్, ఏ చెరువు అయితే, ఏ ఏరియాలో అయితే చూస్తున్నారో ఆ ఏరియా క్లిక్ చేస్తే అక్కడ ఉన్న చెరువులు కనిపిస్తాయి. చెరువులతో పాటు 2, ఒక బ్లూ లైన్ ఒకటి, రెడ్ లైన్ ఒకటి కనిపిస్తుంది. బ్లూ లైన్ అనేది బఫర్ జోన్ కింద చూపిస్తుంది, రెడ్ లైన్ అనేది క్యాస్టల్ జోన్ కింద చూపిస్తుంది, అంటే బఫర్ నెక్స్ట్ జోన్ అనమాట. సో ఇవి చూపిస్తుంది అనమాట. దీన్ని మళ్ళీ మీరు వెరిఫై చేసుకోవాలంటే, దీన్ని మీరు డాటా తీసుకుని ఈ సర్వే నెంబర్స్ వెరిఫై చేసుకోవాలంటే ధరణి పోర్టల్లో అగ్రికల్చర్ ల్యాండ్స్కి వెళ్ళేసి అక్కడి నుంచి మనం ఈ డీటెయిల్స్ అని ఇస్తే అక్కడ కూడా కెరెస్ట్రియల్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, ఆ మ్యాప్స్ ఓపెన్ అవుతాయి, దాంట్లో సర్వే నెంబర్స్ అన్ని చూసుకోవచ్చు. ఇది చిన్న ఇది యాక్చువల్గా వెరిఫికేషన్, దట్స్ బిఫోర్ దట్. అంతేగాని దానికి భయపడాల్సింది అయితే ఎట్టి పరిస్థితుల్లో ఒక చిన్న సొల్యూషన్ ఉన్నదాన్ని పక్కన పెట్టేసి రియల్ ఎస్టేట్ పడిపోయింది మేము తీసుకోలేము అంటాం అనేది అది కూడా కరెక్ట్ కాదు. అది బయ్యర్స్కి లాసే, బిల్డర్ కూడా లాస్. మీ దృష్టిలో మార్కెట్ ఎలా ఉంది ప్రెసెంట్? మార్కెట్ అయితే రిజిస్ట్రేషన్ కావచ్చు, చుట్టుపక్కల మొత్తం ఎలా జరుగుతుంది? యాక్చువల్గా చెప్పాలంటే అందరూ 2 రకాలు ఉన్నాయండి దీంట్లో. మనం ఎప్పుడైతే స్టార్టింగ్లో అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే ముందు నుంచి, తర్వాత అసెంబ్లీ ఎలక్షన్ తర్వాత గవర్నమెంట్ మారిపోవటం, మళ్ళీ సెంట్రల్ ఎలక్షన్స్, మళ్ళీ గవర్నమెంట్ మారిపోవటం, కొత్త గవర్నమెంట్ రాగానే ఇక్కడ కొంచెం కదలికలు, ఐ మీన్ టు సే కొత్త గవర్నమెంట్ మీద జనాలకి దృష్టి ఉంది, నెక్స్ట్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపీ అనేది. మెయిన్ ఇదేంటంటే హైదరాబాద్ ఇన్వెస్టర్స్ మార్కెట్.
ఇన్వెస్టర్స్ ఇప్పుడు 70%. ఇన్వెస్టర్స్ అంటే ఎండ్ యూజర్స్ ఉంటారు, నాకు ఇల్లు కావాలి కొనుక్కుంటా, రేట్లతో సంబంధం లేదు, నాకు ఈ ఇల్లు నచ్చింది, నా పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారు, నాకు ఇక్కడ జాబ్ ఉంది, నాకు కంఫర్ట్ ఉంది, నేను కొనుక్కుంటా. ఈ ఎండ్ యూజర్స్ వీళ్ళకి ఇవన్నీ ఆలోచించరు ఎండ్ యూజర్స్. అదే వీళ్ళు ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో, నేను ఇక్కడ ఒక ₹1,00,00,000 పెడితే నాకు 1 yearకి ఎంత వస్తుంది, 2 years, ఈ బ్యాచ్ ఎక్కువ మంది ఉన్నారనమాట. సో వీళ్ళు ఏంటంటే ప్రతిదిగా మేము ఇన్వెస్ట్ చేస్తే వస్తుందా రాదనేది చెక్ చేస్తూ ఉంటారు. దే ఆర్ ద గేమ్ చేంజర్ ఇంకా చెప్పాలంటే. అంటే వీళ్ళు కనుక ఎక్కువ బాగా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ చేసుకుంటే రియల్ ఎస్టేట్ ఒక రేంజ్కి అలా వెళ్ళిపోతూ ఉంటుంది. వీళ్ళు కనుక ఇట్లాంటి భయాలు ఆగిపోతే మళ్ళీ ఆగుతూ ఉంటుంది అనమాట. జరిగింది ఏంటంటే, ఇప్పుడు ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత జివో ట్రిపుల్లోను తీయమని చెప్పడం ఒకటి, తర్వాత ఏమో మెట్రో కొంచెం చేంజెస్ చేయడం, మళ్ళీ ఫార్మసిటీ షిఫ్టింగ్, దీంతో మళ్ళీ జనాలు కొంచెం ఆలోచనలు పడ్డారు వాట్ హ్యాపెండ్ అని. తర్వాత ఇమీడియట్గా సీఎం దృష్టికి తీసుకెళ్తే ఆయన మళ్ళీ లేదు హైదరాబాద్ని నాకు ఐమ్ ద రియల్టర్ ఓన్లీ, హైదరాబాద్ని ఒక రేంజ్కి తీసుకెళ్తాం అని చెప్పేసి ఇమీడియట్గా ఔటర్ రింగ్ రోడ్కి సంబంధించిన ఆగిపోయిన పనులు స్టార్ట్ చేయడము, తర్వాత ఏమో సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడుకుని కొన్ని హైవేస్ పెండింగ్ అనేవి శాంక్షన్ చేసుకుంటాం. ఇప్పుడు వర్క్ స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ. బాంబే హైవే ఒకటి, బెంగళూరు. ఎందుకు స్ప్రెడ్ అవ్వట్లేదు మార్కెట్లో జరుగుతున్న వర్క్స్? మీరు అన్నట్టు ట్రిపుల్ ఆర్ సంబంధించి వర్క్స్ కావచ్చు, అంటే ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాల వల్ల కావచ్చు, ఇది ఎందుకు హైలైట్ అవ్వట్లేదు? అదేముందంటే జనరల్గా చెడు అట్రాక్ట్ చేస్తుంది జనాన్ని ఎప్పుడైనా టక్కని, అందుకే అటువైపు వెళ్ళిపోతారు అనమాట. దట్ ఈస్ వాట్. అది తాత్కాలికంగానే ఉంటుంది, ఎక్కువగా కాలం అయితే ఉండదు. ఆబ్వియస్లీ మనం యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఇవి అట్రాక్ట్ అయిపోతాయి, దాని మీదకి వెళ్ళిపోతాం అనమాట. సోషల్ మీడియా ఎఫెక్ట్ కూడా చూపిస్తుంది, చాలా చూపిస్తుంది. సోషల్ మీడియా ఇస్ రూలింగ్ నవ్ ఏ డేస్. పీపుల్ ఆర్ స్పెండింగ్ మోర్ టైమ్ ఇన్ సోషల్ మీడియా ఆఫ్టర్ ద జాబ్ టైం తర్వాత ఎక్కువగా సోషల్ మీడియాలోనే టైం. ఈవెన్ నా డ్రైవర్ కింద ఉన్నాడు, ఇప్పుడు మీరు చూడండి అదే దాంట్లో ఉంటాడు. దేర్ ఇస్ నో ఎనీ అదర్ వర్క్ అనమాట. దట్ ఈస్ ఎవ్రీబడి నేర్చుకోవట్లేదు ఎవరు అంతే. పిల్లలు కూడా అంతే, ఇప్పుడు చదువుకోవాలి. ఈరోజు ఏమవుతుంది, రేపు ఈ సబ్జెక్ట్ ఉన్నాయి, రేపు ఈ సబ్మిట్ చేయండి అని పిల్లలకి ఫోన్లో పంపించగానే, పిల్లలు తీయగానే ఇంక ఇన్స్టా వెళ్తుంది బై డిఫాల్ట్. ఇక అసలు ఫోన్ పట్టుకునేది దాంట్లో ఏముంది కంటెంట్ చూసుకుని రాసుకోవాలనే ఉద్దేశం ఉంటుంది. తీయగానే ఆల్రెడీ పాపప్స్ వచ్చి ఉంటాయి అనమాట, అవి దాంట్లో టైం వెళ్ళిపోతుంది. సో సోషల్ మీడియా ఇస్ రూలింగ్ రైట్ ఎనీథింగ్ రైట్ నౌ. సో దట్ ఈస్ ద ఇంపాక్ట్ కొంత ఉంది. అందుకే మీలాంటి వాళ్ళు కొంచెం విజ్ఞత కలిగిన రియలేటర్తో కూర్చోబెట్టి ఎక్కువగా ప్రమోట్ చేసేస్తే ఇవన్నీ నలిఫై అయిపోతాయి. ఇది సూక్ష్మంగా అయితే, ఇది స్థూలంగా మనం ఎలా స్టడీ చేయాలి కంపేర్ విత్ హైదరాబాద్లో ఈ రోజు కూడాను రియల్ ఎస్టేట్ కంపేర్ టు ఆల్ అదర్ సిటీస్ ఇన్ ఇండియా, హైదరాబాద్ ఈజ్ వండర్ఫుల్. హిస్టరీ టెల్లింగ్ దట్ బెంగళూరు ఉంటుంది ఫస్ట్ ప్లేస్, సెకండ్ వేరే ప్లేస్ ఉండేది పూణే. ఇప్పుడు అన్నీ పోయి హైదరాబాద్ బికమ్ నెంబర్ 1. చూడండి, లాస్ట్ అన్రాక్ స్టడీస్ కానీ జేఎల్ఎల్ స్టడీస్ కానీ మనం తీస్తే ఇక్కడ 2019 నుంచి 2024 స్టడీస్ అదే మనకి గణనీయంగా రేట్లు పెరిగినాయి. ఇక్కడ సప్లై కూడా పెరిగింది, బయర్స్ కూడా కొన్నారు, ఆఫీసెస్ స్పేసెస్ పెరిగినాయి. అంటే బెంగళూరు బికమ్ సెకండ్ ప్లేస్. మనది రేట్ల విషయంలో ఒక 2 yearsలోనే 89% పెరిగిపోయింది, అక్కడ 54% ఉంది పెరుగుదల. అట్లనే జాబ్స్, అట్లనే ఈ మన రెంటల్ వాల్యూస్ విషయంలో కూడా ఇప్పుడు రెంటల్ వాల్యూ హైదరాబాద్ కూడా పెరుగుతూ వస్తుంది, ఇంతకుముందు అది లేదు. సో ఇట్లాగా అబ్జర్వ్ అవుతూ వస్తుంది రియల్ ఎస్టేట్ మార్కెట్. అంటే మీరు నిజంగా కనుక స్థూలంగా అంటే అలా కనుక స్టడీ చేస్తే వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇవన్నీ చిన్న పట్టించుకోం. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, లాస్ట్ టైం కూడా నేను చెప్పినట్టున్నాను. మనం ఒక 5th floor నుంచి కింద చూస్తున్నాం అనుకోండి, సపోజ్ వెహికల్స్ వెళ్తూ ఉంటాయి, ఏదన్నా యాక్సిడెంట్ జరిగే ముందు ఒక 2 vehicles కొలడే ముందు ఫస్ట్ మనకి తెలిసిపోతుంది గుద్దుకుంటాయని చెప్పి. విల్ కమ్ టు దట్ ఈస్ ద స్థూలంగా ఆలోచించడం అంటే అదనమాట. విల్ కమ్ టు నో వాట్ హ్యాపెండ్ ఇమీడియట్గా. అదే ఆ వెహికల్స్ పక్క నుంచి బైక్ మీద వెళ్ళేవాళ్ళు, ఆడుకునేవాళ్ళు, లేకపోతే సైకిల్స్ మీద వెళ్ళేవాళ్ళకి అర్థం కాదండి, అది దే డోంట్ అండర్స్టాండ్ అనమాట. సో ఇది సూక్ష్మం. యాక్చువల్గా అయితే మనం అలా స్థూలంగా చూసుకోవాలి వాట్ ఈస్ హ్యాపెనింగ్ మార్కెట్ అనేది. అంటే ఎన్ని కంపెనీస్ వస్తున్నాయి, ఎంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, అట్లానే ఇళ్ళ రేట్లు ఎలా పెరుగుతూ వస్తున్నాయి, ఇవన్నీ దీన్ని కనుక ఆలోచిస్తే ఈ మార్కెట్తో మనకి ఇది ఉండదు. ఈ రోజు కూడా అనండి, ఎన్ని ఉన్నా కూడా ఈ రోజు కూడా ఇన్వెస్ట్ చేయాలంటే రియల్ ఎస్టేట్ ఈజ్ ద ఓన్లీ ఆప్షన్. నువ్వు డబ్బులు సంవత్సరం క్రితం నుంచి నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు ఇన్వెస్ట్ చేద్దాం, రేపు ఇన్వెస్ట్ చేద్దాం, చూద్దాం అని వెయిటింగ్లో ఉన్నాడు, ₹1,00,00,000 పెట్టుకుని అలా కూర్చున్న వాళ్ళు ఆల్మోస్ట్ 1.5 years నుంచి అంతే ఉన్నారు. దే డిడ్ంట్ ఇన్వెస్ట్. అలా అని చెప్పేసి లాస్ట్ ఇయర్కి ఒక 13% నుంచి 15% గ్రోత్ అయితే వచ్చింది, పెరిగింది. మనకి రిజిస్ట్రేషన్స్ డాటా తీసుకుంటే తెలుస్తుంది. లాస్ట్ ఇయర్ ఈ మార్చ్ ఏప్రిల్ మే జూన్లో ఎన్ని రిజిస్ట్రేషన్స్ అయినాయి, ఈ సంవత్సరం ఎన్ని రిజిస్ట్రేషన్స్ అయినాయి అలా చూసుకున్నా. రేట్లు అప్పుడు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా చూసుకున్నా, అంటే 15 to 18% అయితే పెరిగింది. అంటే ఈ 1 year బ్యాక్ ఇఫ్ దే ఇన్వెస్ట్, కొంచెం ధైర్యం చేసి ఇన్వెస్ట్ చేస్తే ఒక 15% వచ్చినట్టు కదండి. ₹1,00,00,000 15 లక్షలు వచ్చిందంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ డీల్ కదా. సో చాలామంది ఇలా స్టక్ అవుతున్నారు, కానీ అది ఇట్స్ నాట్ కరెక్ట్. రియల్ ఎస్టేట్ ఇస్ వండర్ఫుల్ హియర్.
ఇక్కడ ఎప్పుడు ఆగదు. ఇవన్నీ ఇప్పుడు హైడ్రా వచ్చింది, రేపు ఇంకోటి వస్తుంది. బట్ అవన్నీ చిన్న చిన్నవే అనమాట. ఇవన్నీ ఒక రకంగా చెప్పాలంటే ఇవన్నీ ఒక సంస్కరణలేనండి మొత్తం. దిస్ ఇస్ ఒక సంస్కరణ అంటే ఒక గొప్ప మార్పు కింద మనం కన్సిడర్ చేసుకుని ముందుకు వెళ్ళాల్సి. కానీ మన ఛానల్ ఎక్కువ మంది ఎన్ఆర్ఐలు ఫాలో అవుతూ ఉంటారు. ఎన్ఆర్ఐలు ఇప్పుడు కన్ఫ్యూజ్ వాతావరణంలో ఉన్నారు. ఇప్పుడు ఏం జరుగుతుంది అసలుకి? ఇన్వెస్ట్ చేయొచ్చా? చేస్తే రైట్ టైం అయినా? అప్రిషియేషన్ ఇప్పుడు ఎన్ని సంవత్సరాలకు వస్తుంది? గతంలో అడపదడప వచ్చేవాళ్ళు, చూసుకునే వాళ్ళు, పెట్టేవాళ్ళు. ఇప్పుడు కొద్దిగా అటుగా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఓ పక్క అమరావతి, మరో పక్క హైదరాబాద్, మరో పక్క హైదరాబాద్ తీసుకుని వచ్చారు. ముఖ్యమంత్రి గారు 4th సిటీ అని చెప్పి ఆయన ముందుకు వెళ్తున్నారు. RRR చుట్టూ మళ్ళీ ఇన్వెస్ట్ చేయొచ్చు. ఒక పెద్ద కన్ఫ్యూజన్ లో ఉంది. కన్ఫ్యూజన్ మొత్తం బయటపడాలంటే మీరు ఇచ్చే సలహా? సింపుల్ అండి. యాక్చువల్గా ఇప్పుడు ఎక్కువగా మన రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఇక్కడ కంటే కూడా అమెరికాలో ఎక్కువగా ఉన్నారు. అమెరికాలో కానీ ఇతర దేశాలు ఎక్కువగా ఉన్నారు. మనకంటే ఎక్కువ స్టడీ చేసేది కూడా వాళ్ళే. ఇంకా అది లక్వాన్లోకి తెలియదు కానీ అక్కడికి వెళ్ళే వాళ్ళందరూ బాగా చదువుకునే వెళ్తారు కాబట్టి చాలా అనాలిసిస్ చేస్తారు. ప్రతి విషయంలో చాలా మైక్రో లెవెల్ మ్యాక్సిమం అన్నీ చేస్తారు. ఇది ఎక్కువగా చూసినప్పుడు ఇప్పుడు హైదరాబాద్ గురించి ఒకళ్ళు చెప్తారు, ఒకళ్ళు ఇంకోటి చెప్తారు, వాళ్ళ బాధలు చెప్తారు, గవర్నమెంట్ ఏమో అది చెప్తుంది. ఇవన్నీ వింటే రియల్లీ కన్ఫ్యూజ్. వాళ్ళు ఇక్కడ ఉంటే వాస్తవిక పరిస్థితి తెలుస్తుంది ఏం జరుగుతుంది అనేది. వాళ్ళు అక్కడ ఉంటారు. వాళ్ళకి ఈ న్యూస్ ఛానల్స్, పేపర్ చదివేసి భయపడటం అనేది ఇంకా అది కామన్ థింగ్ అనమాట. దే ఆర్ ఎఫ్రైడ్ ఆఫ్ అబౌట్ ఇట్, బట్ దే నీడ్ నాట్ ఎఫ్రైడ్. భయపడాల్సిన అవసరమే లేదు. యాక్చువల్గా నేను ఎప్పుడేం చెప్తాను కదా, ఇవి కాదు స్టడీ చేయాల్సింది మనం. మార్కెట్ ఎలా ఉంది, ఎన్ని కన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి, తర్వాత గ్రోత్ ఎలా ఉంది, కంపెనీస్ ఎలా వస్తుంది, ఎంప్లాయ్మెంట్ ఎలా వస్తుంది, అట్లనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా వస్తుంది, ఒక 5 ఏళ్ల క్రితం హైదరాబాద్ ఎలా ఉంది, 10 ఏళ్ల క్రితం ఎలా ఉంది, రాబోయే 5 ఏళ్ళు ఎలా ఉంటుంది, రాబోయే 10 ఏళ్ళలో ఎలా ఉండబోతుంది. ఇవి కనుక ఆలోచిస్తే మాత్రం దే డెఫినెట్లీ దే విల్ come out అనమాట. నా సిన్సియర్ సజెషన్, నీడ్ నాట్ టు గెట్ ఎనీ కన్ఫ్యూజన్. యాక్చువల్ నో కన్ఫ్యూజన్ అట. ఇప్పుడు హైడ్రా కూడా ఉంది కాబట్టి కొనుక్కునేటప్పుడు నేను ఇప్పుడు చెప్పాను కదా, HMD లేక్స్ ఇలాంటి వెబ్సైట్స్ చూసుకొని జాగ్రత్తలు చూసుకొని మనం వెళ్ళి హ్యాపీగా వాళ్ళతో డాక్యుమెంటేషన్ చూసుకుని కొనొచ్చు అనమాట. చక్కగా ఎప్పుడైతే మార్కెట్ సరిగా నడవదో బయ్యర్ టైం అవుతుంది. దే ఆర్ ది బిగ్ విన్నర్ అవుతారు. యాక్చువల్గా మీకు చూసారా 2008లో రిసెషన్ వచ్చిన తర్వాత మార్కెట్ పడిపోయింది ఇండియా, మన హైదరాబాద్లో. తర్వాత 2012-13లో మన తెలంగాణ ఇష్యూస్ వల్ల, అట్లానే 2016లో నోట్ బంద్ వల్ల, దీనివల్ల బాగా గణనీయంగా పడిపోయిన మార్కెట్ 2018లో కొంచెం ఇంకా విసిగిపోయిన వాళ్ళు 18 నుంచి కొంచెం ఇన్వెస్టర్స్ బయటకు వచ్చి ఇన్వెస్ట్మెంట్, అప్పుడు మార్కెట్ లేదు బట్ ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే దే ఆర్ ద డేర్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంకేం చేస్తాం, పదా తీసుకుందాం పడి ఉంటుందని. అట్లా 2018 నుంచి 2019 ఎండింగ్ వరకు జనాలు ఇన్వెస్ట్ బయర్స్ మార్కెట్ ఫ్రమ్ ద బిగినింగ్, దట్ ఈస్ బయర్స్ మార్కెట్. ఎక్కువ లాభపడింది కూడా అదే టైం, ఎక్కువ లాభపడింది వాళ్ళే అనమాట. 2019 ఎవరైతే తీసుకుంటారో బయర్స్, దెన్ దే విల్ బి గేమ్ చేంజర్ అనమాట. దే ఆర్ లైక్ గో ఎనీథింగ్ అనమాట. అది విషయం.